ఫ్రెండ్స్ మరి మోటార్ బిగించేయండి. ఇప్పుడు అయితే స్టార్టర్ పెట్టి బిగిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్టార్టర్ పెట్టి టెంపరీగా కేబుల్ గట్ట పైనుంచి లాగేసండి ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే ట్రైల్ వేయాలన్నమాట. స్టాండర్డ్గా అయితే తర్వాత పక్కనే దీన్ని బిగిస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ట్రైల్ ఎత్త కోసం ఈ విధంగా అయితే ముందుగా ట్రైల్ ఓపెన్ టైప్ వేసేస్తున్నాను అనమాట ట్రైల్. ఓకే, చూసారు కదా, కేబుల్ అయితే బిగించాను. ఇప్పుడైతే మనకి సప్లై వైర్లు అయితే కలుపుతున్నాను. మనం ఏంటంటే ముందుగా ట్రైల్ వేసుకున్నా అంతా ఓకే అయిన తర్వాత మనం స్టాండర్డ్ అనేది చేసుకోవాలన్నమాట. స్టార్టర్ పెట్టి అన్నది ఏంటంటే కొత్త పని అయితే వేరేగా ఉంటుంది. ఇది మరి రీమోడలింగ్ కదండి, మరి అంతే కాబట్టి ముందుగా మనం ట్రైల్ చేసుకుని దాన్ని బట్టి మనం కోసం ఆర్డర్ ఫిట్ చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడైతే ఆయన బిగించేయండి. ఇప్పుడు సబ్లిష్ ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ బోర్డులో పెట్టి అందరికీ ట్రైల్ వేయాలన్నమాట. చూసారు కుర్చీ మీద అయితే పెట్టాను స్టార్టర్ పెట్టి. ఇప్పుడైతే ఆన్ చేయాలండి. చూడండి, మరి వేసాను జాగ్రత్తగా స్విచ్. ఓకే, ఇప్పుడు ఎంసీ ఆన్ చేసాం. ఓకే, ఎంసీ లోడ్ అనేది చూసుకుని ఇప్పుడైతే మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఎంసీ కూడా బాగా వెళ్తుంది. ఓకే, వాన ఆన్ అయిపోయింది, మోటార్ ఆన్ అయిపోయింది, వచ్చేస్తుందండి వాటర్ చూసుకుంటా. చూసారు కదా మంచి ఎండలో నెగనగలు ఆడిపోతుంది వాటర్. ఓకే, నాకైతే తాన చేసారనిపిస్తుంది. చూసారు కదా ఎలా వస్తుంది వాటర్ చూడగానే ఇంకా అసలు రేంజ్లో ఉంది. శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటా ఎండలో కడుక్కుంటే ఎలాగుందంటే అలా ఉందండి. ఎండలో ముఖం కడుక్కుంటే మంచి సమ్మగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ట్యాంక్లో కూడా వెళ్ళిపోతున్నాయి వాటర్. చూసారు కదా. ఓకే, చూడండి మరి ఈ విధంగా అయితే బిగించాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి మర్చిపోకండి.